కుజదోష నివారణ పూజలు చేసే అత్యంత ప్రముఖమైన స్థలమే మంగళనాథ్ మందిరం. బలరామ సుదామలతో పాటుగా శ్రీకృష్ణుడు విద్యని అభ్యసించిన ఆశ్రమమే సాందీపని ఆశ్రమం. ఉజ్జయినిలోని వైకుంఠధామ మందిరం అత్యంత ఆకర్షణీయం. ఉజ్జయిని సిప్రా ఘాట్లో కూడా వారణాసిలో గంగా హారతి లాగానే ప్రతిరోజు సిప్రా నదికి హారతి ఇస్తారు. ఉజ్జయినిగా పిలువబడుతున్న అవంతికా నగరాన్ని పాలించిన పరాక్రమవంతుడు, న్యాయమైన పాలకుడు విక్రమాదిత్యుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు ట్రావెల్ బ్లాగ్. ఈ వీడియోలో మనం ఉజ్జయినిలో ఉన్న 5 ముఖ్యమైన ప్రదేశాలని చూడబోతున్నాం. అందులో మొదటిగా కుజ దోషం అంటే మనందరికీ బాగా తెలిసిందే. మరి ఆ కుజుడు అంటే అంగారక గ్రహం పుట్టిన ప్లేస్ ఎక్కడుంది, అక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి, ఈ విశేషాలన్నీ కూడా మనం మంగళనాథ్ ఆలయానికి వెళ్లి అక్కడ తెలుసుకుందాం. ఇక రెండవది, శ్రీకృష్ణుడు బలరాముడు కుచేలుడితో కలిసి విద్యాభ్యాసం చేసిన మహర్షి సాందీపని ఆశ్రమం. ఆ ఆశ్రమంలో ఆ రోజుల్లో శ్రీకృష్ణుడు ఎలాంటి పాఠాలు నేర్చుకున్నాడు, ఎలాంటి విద్యను అభ్యసించాడు అన్న విషయం కూడా మనం అక్కడికి వెళ్ళి చూసి తెలుసుకుందాం. మూడవది వైకుంఠధామ మందిరం. ఇది హరసిద్ధిమాత ఆలయానికి వెళ్లే దారిలో ఉంది. ఆ ఆలయం అద్భుతమైన రంగులతో మన కళ్ళకి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా చాలా బ్యూటిఫుల్ గా ఉండే ఆలయం. ఆ ఆలయాన్ని కూడా చూద్దాం. ఇక నాలుగవది అయితే సిప్రా నది. ఈ సిప్రా నది ఒక పుణ్యమైన నది. ఈ సిప్రా నదిలో గంగా నది హారతి ఇచ్చినట్లుగానే ఉజ్జయినిలో ఈ సిప్రా నదికి ప్రతిరోజు హారతిస్తారు. అలాగే ఇక్కడ సిప్రా నదిలో కుంభమేళా కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి పుణ్యమైన నది సిప్రా నది. అక్కడ కూడా మనం వెళ్లి చూసొద్దాం. ఇక చివరిగా 5వది, 1500 సంవత్సరాల క్రితం ఈ ఉజ్జయిని అంటే అప్పట్లో అవంతికా నగరం అనేవారు. ఈ అవంతికాని పరిపాలించిన రాజుల్లో శ్రేష్ఠుడుగా పేరొందిన రాజా విక్రమాదిత్య. మనకి విక్రమ్ భేతాల్ కథలు ఈ నుంచే వచ్చాయి. రాజా విక్రమాదిత్య సింహాసనం, అలాగే విక్రమాదిత్యుడి ఆలయం ఈరోజు మనం చూడబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? మరి నాతో పాటు ఈ 5 ప్లేసెస్ చూడటానికి మీరు రెడీయా? అయితే పదండి. మొదటిగా మంగళనాథ్ ఆలయం. ఇప్పుడు మనం చూడబోతున్నాం మంగళనాథ్ మందిర్. ఉజ్జయిని రైల్వే స్టేషన్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మంగళనాథ్ మందిరం అత్యంత ప్రసిద్ధమైంది. ఇక్కడ కుజదోష నివారణ పూజలు జరుగుతుంటాయి. ఇదే మంగళనాథ్ మందిర్. అత్యంత పవిత్రమైన సిప్రా నది ఒడ్డున ఉన్నందున ఈ ఆలయ ప్రాముఖ్యత, అక్కడ జరిగే పూజలు మరింత విశిష్టతని సంతరించుకున్నాయి. అంతేకాకుండా ఈ ఆలయంలో శని, రాహు, కేతు దోష నివారణతో పాటు నవగ్రహ దోష నివారణ పూజలు కూడా నిర్వహిస్తారు. మత్స్య పురాణ ప్రకారం మంగళనాథ్లోనే అంగారకుడు జన్మించాడు. కథ ప్రకారం అంధకాసురుడు అనే రాక్షసుడు తన రక్తపు బిందువు పడితే ఆ రక్తపు బిందువు నుంచి వందలాది అంధకాసురులు పుట్టే విధంగా శివుని నుంచి వరం పొందాడు. ఆ వరం కారణంగా అంధకాసురుడు
భూమిపై విధ్వంసం సృష్టించడం ప్రారంభించాడు. దీంతో దేవతలు, మునులు, ఋషులు అంధకాసురుని దౌర్జన్యం నుంచి తమని కాపాడమంటూ శివుడిని వేడుకున్నారు. దీంతో శివుడు, అంధకాసురుడు మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం చేస్తున్న సమయంలో శివుడికి చెమటలు పట్టాయి. శివుడి నుదుటి నుంచి ఒక చెమట చుక్క నేలపై జారి అంగారకుడు జన్మించాడు. అంగారకుడు జన్మించిన వెంటనే ఆ రాక్షసుడి శరీరం నుండి బయటకు వచ్చిన రక్తపు బిందువులను స్వీకరించాడు. ఈ కారణంగానే అంగారకుడి రంగును ఎరుపుగా పరిగణిస్తారని చెప్తారు. ఈ ఆలయానికి ఎలాంటి అశుభకరమైన సంఘటనైనా మంగళకరమైనదిగా మార్చే శక్తి ఉంది. ఎవరి జాతకంలోనైనా మంగళదోషం ఉంటే, అంటే కుజదోషం ఉంటే, అది పోగొట్టుకోవటానికి దేశ విదేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ మంగళశాంతి, దుష్కార్యాల నుంచి విముక్తి పొందేందుకు పూర్ణ క్రతువులతో పూజలు చేస్తుంటారు. ఇక్కడ మంగళదోష పూజ, బాత్ పూజ, నవగ్రహ పూజ, కాలసర్పదోష పూజ ఇవన్నీ జరుగుతుంటాయి. ఇందులో బాత్ పూజ అనేది ప్రత్యేకం. ఈ ప్రత్యేక పూజలో ఆలయంలో ప్రతిష్ఠించిన శివుణ్ణి స్పెషల్గా అలంకరిస్తారు. జాతకంలో మంగళ దోషం తొలగడం కోసం భక్తులు ఆలయంలో బాత్ పూజ చేస్తారు. పురాణాల ప్రకారం ఉజ్జయిని అంగారకుడి జన్మస్థలం. అందువల్ల మంగళ దోషం నుంచి ఉపశమనం పొందటానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్న మంగళనాథ్ ఆలయానికి వస్తారు. మాంగళిక్ దోష నివారణ పూజకి ఉత్తమమైన రోజు మంగళవారం. సుమారుగా 3 గంటల నుంచి 4 గంటల వరకు ఈ పూజ పడుతుంది. పూజ ఖర్చు వచ్చి 3,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు ఉంటుంది. ఇది పూజ యొక్క సంక్లిష్టతపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ పూజ ఆలయం ప్రాంగణంలోనే జరుగుతుంది కాబట్టి దీనికి బుకింగ్ అవసరం పడుతుంది. కుజుడు 1, 4, 7, 8 మరియు 12వ గృహంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మాంగళిక ప్రభావం అంటే కుజదోషంతో బాధపడుతుంటాడని నమ్ముతారు. ఈ ఆలయంలో శివుడు మంగళనాథ రూపంలో ఉన్నాడు. ఆలయ గర్భగుడిలో శివుడు శివలింగ రూపంలో ప్రతిష్ఠింపబడ్డాడు. ఉజ్జయిని నగరం జ్ఞానానికి సంబంధించిన గొప్ప కేంద్రంగా పరిగణించిన మహాకాళ ఆలయం, మంగళనాథ ఆలయం రెండూ కూడా ఖగోళ శాస్త్ర అధ్యయన కేంద్రాలుగా పరిగణించబడుతున్నాయి. ఈ ఆలయం 2 ఫ్లోర్లలో నిర్మితమై ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో అంతా పూజలు చేస్తూ ఉంటారు. పై ఫ్లోర్లో ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారు శ్రీ మంగళనాథ్గా పిలువబడుతున్నారు. ఈ ఆలయం కర్కాటక రేఖ మీద ఉన్న కారణాన ఇక్కడి నుంచి మార్స్ అంటే అంగారక గ్రహం క్లియర్గా కనిపిస్తుందని ఖగోళ శాస్త్రజ్ఞులు ఇక్కడి నుంచే ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. జూన్ నెలలో ఇక్కడ సూర్యుడు నేరుగా తలపైకి ఉంటాడు. జాతకంలో కుజదోషం ఉంటే అంటే అంగారక గ్రహం యొక్క ప్రతికూల ప్రభావం వల్ల కలిగే నష్టాలు ఇక్కడి పూజ ద్వారా తొలగుతాయని భక్తులు నమ్ముతారు. ఆలయం లోపల మహాశివుడు శివలింగ రూపంలో మనకి దర్శనమిస్తాడు. ఆ ఎదురుగుండా నంది బదులు మేక ఉండటం ఇక్కడి విశేషం. ఎందుకంటే అంగారకుడి వాహనం మేక కాబట్టి శివలింగానికి ఎదురుగుండా మేక ఉంటుందన్నమాట. కింద పూజ చేసుకున్న భక్తులు పైకి వచ్చి స్వామివారికి పెరుగన్నంతోటి ఇలాగా అభిషేకం చేస్తారు. ఆ పక్కనే భువనేశ్వరి దేవి అంటే అంగారకుడి తల్లి ఆలయం కూడా ఉంది. మంగళనాథ్ మందిర్ని చూసిన తర్వాత మన నెక్స్ట్ డెస్టినేషన్ మహర్షి
సాందీపని ఆశ్రమం. ఈ ఆశ్రమం ఒక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ఆశ్రమం. మహాభారత కాలంలో ఒక గొప్ప విద్యాలయంగా పేరొందింది. ఇక్కడే గురు సాందీపని వద్ద శ్రీకృష్ణుడు, బలరాముడు మరియు కుచేలుడు విద్య నేర్చుకున్నారు. ఇది మంగళనాథ్ ఆలయానికి దగ్గరలోనే ఉంది. ఇదే శ్రీకృష్ణ పాఠశాల. లోపలికి వెళితే కుడి చేతి వైపు సాందీపని విగ్రహం, ఆ ఎదురుగుండా బలరాముడు, శ్రీకృష్ణుడు మరియు కుచేలుడి విగ్రహాలున్నాయి. ఇదే శ్రీ కుండేశ్వర్ మహాదేవ్ మందిర్. శ్రీకృష్ణుడు ఇక్కడ విద్యాభ్యాసానికి వచ్చినప్పుడు ఈ ఆలయంలోని శివుణ్ణి దర్శించుకోగానే శివుడు వెంటనే లేచి నిలబడి ఆయనకి స్వాగతం పలికాడట. అప్పుడు ఎదురుగుండా ఉన్న నంది కూడా తన స్వామి లేచి నిలబడేసరికి తను నిలబడిందట. ప్రపంచంలో ఒకే ఒక్క నిలబడి ఉన్న నంది ఇక్కడే ఉంది. మిగిలిన ప్లేసెస్లో శివుడి ఎదురుగుండా నంది కూర్చునే ఉంటుంది కదా, కానీ ఇక్కడ మాత్రం నిలబడి ఉన్న నంది ఉంది. ఇది కూర్చుని ఉన్న కుబేరుడి విగ్రహం. శ్రీకృష్ణుడి ఫీజు కట్టడానికి అని చెప్పి కుబేరుడి ఇక్కడికి వచ్చినప్పుడు సాందీపని మహర్షి ఫీజేమీ వద్దు, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అని అన్నారట. ఈ విగ్రహం కూర్చుని ఉంది. మిగిలిన చోట్ల కుబేరుడి విగ్రహం నిలబడి ఉంటుంది. ఆ వెనకాల ఉన్నది శ్రీ బాలాజీ, శ్రీ వామన్దేవ్, శ్రీ నారాయణ శిల్పాలు. 1525 నుంచి 1550 సిఈలో వేసిన పెయింటింగ్ ఇది. ఇందులో శ్రీకృష్ణుడు, బలరాముడు, సాందీపని మహర్షి, అలాగే అటువైపున మరో ఇద్దరు విద్యార్థులు. శ్రీకృష్ణుడు 16-17 ఏళ్ల మధ్యలో ఈ ఆశ్రమానికి వచ్చి విద్య నేర్చుకున్నాడని చెబుతారు. ఇక్కడ మహర్షి సాందీపని వారికి చిత్రలేఖనం, ఖగోళ శాస్త్రం, వ్యాకరణం, గంధర్వ వేదం, వైద్యం, ఏనుగులు మరియు గుర్రాలకి శిక్షణ ఇవ్వడం, విలువిద్య, అలాగే వేరే యుద్ధ కళలు అన్నీ కూడా ఇక్కడ నేర్పించారు. మొత్తం 14 మెయిన్ సబ్జెక్ట్స్. ఇక్కడ శ్రీకృష్ణుడు 6 సంవత్సరాలు చదువుకున్నాడని చెప్తారు. సాందీపుని దగ్గర ఎంతోమంది శిష్యులు చదువుతుండగా వారిలో ఏకసంతాగ్రాహులైన బలరాముడు, శ్రీకృష్ణుడు మాత్రమే గురువు చెప్పిన విద్యలన్నీ నేర్చుకుని చదువులో ప్రావీణ్యం సంపాదించారట. చదువు పూర్తయిన తర్వాత వారు సాందీపుని గురుదక్షిణ అడగగా ఆయన తన చనిపోయిన కుమారుణ్ణి తీసుకురమ్మని చెప్పగా శ్రీకృష్ణుడు సాందీపునికి మాట ఇచ్చి ఆ తర్వాత పంచజనుడనే రాక్షసుణ్ణి పోరాడి చంపి తర్వాత యమలోకానికి వెళ్ళి అక్కడి నుంచి సాందీపని కుమారుణ్ణి తీసుకొచ్చి ఆ గురు దంపతులకి అప్పగించి తమ గురు దక్షిణ చెల్లించుకున్నారట. ఇదే గోమ్తీకుండ్. సాందీపని ఆశ్రమంలో ఉన్న ఒకే ఒక కొలను ఈ గోమ్తీకుండ్. ఆశ్రమంలో ఉన్న విద్యార్థుల అవసరాలన్నిటికీ ఈ కొలనులోంచి నీరు తీసుకొచ్చే వాడుకునేవారట. ఈ ఆశ్రమంలోనే ఒక మ్యూజియం ఉంది. అందులో శ్రీకృష్ణుని లీలలన్నీ కూడా పెయింటింగ్స్ రూపంలో, బొమ్మల రూపంలో తెలియపరిచారు. చాలా బాగుంది ఆ మ్యూజియం. నెక్స్ట్ డెస్టినేషన్ మంది వైకుంఠధామ్ మందిర్. ఈ వైకుంఠధామ్ మందిర్ హరసిద్ధిమాత ఆలయానికి వెళ్ళే దోవలోనే ఉంటుంది. మోస్ట్ కలర్ఫుల్ టెంపుల్ ఇది. 1 ఇంచు కూడా వదలకుండా కంప్లీట్గా పిల్లర్స్ మీద అయితేనేమి, సీలింగ్ మీద అయితేనేమి మొత్తం దేవుళ్ళ బొమ్మలు, పౌరాణిక క్యారెక్టర్స్ అవన్నీ కూడా చాలా అద్భుతంగా వేశారు. ఎదురుగుండా శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి పాల సముద్రంలో పడుకుని ఉన్న భంగిమలో ఆయన విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. ఈ టెంపుల్ చిన్నదైనా కూడా మోస్ట్ కలర్ఫుల్గా ఉంది. ఎక్కువ దూరం కూడా వెళ్లకుండానే మెయిన్ టెంపుల్కి దగ్గరలోనే, అలాగే హరసిద్ధిమాత ఆలయం వెళ్ళే దారిలోనే ఉంది ఇది.
ఇక్కడి నుంచి ఒక 500 మీటర్ల డిస్టెన్స్లో సిప్రా నది, సిప్రా ఘాట్ అని కూడా అంటారు, అలాగే శ్రీరామ్ ఘాట్ అని కూడా అంటారు. ఇక్కడి నుంచి చూస్తుంటే మనకి వారణాసిలోని గంగా తీరాన్ని తలపిస్తోంది. చిన్న చిన్న టెంపుల్స్ అయితేనేమి, ఆ పక్కనే సిప్రా నది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా ఇక్కడే రామ్ ఘాట్లోనే జరుగుతుంది. వారణాసిలో గంగా హారతి ఎలాగ ప్రతిరోజు జరుగుతుందో, ఇక్కడ ఉజ్జయినిలో రామ్ ఘాట్లో ఈవినింగ్ 6 నుంచి 7 లోపల ప్రతిరోజు సిప్రా నదికి హారతి ఇవ్వటం జరుగుతుంది. హారతికి రెడీ చేస్తున్నారు ఇక్కడంతా. ఈవినింగ్ 6 to 7 హారతి, సీజన్ని బట్టి. ఆ ముందర అదేదో రౌండ్గా తిరుగుతుంది చూసారా, సెల్ మధ్యలో పెట్టి. మనం కూడా ట్రై చేద్దామా? వావ్, ఇదేదో బాగుంది కదా. సిప్రా నదిలో బోటింగ్ కూడా ఉంది. గుడ్. ఎక్కడికక్కడ హారతికి రెడీ అవుతున్నారు చూసేవాళ్ళు, చేసేవాళ్ళు. నాకు ఎందుకో చూస్తుంటే యాక్చువల్గా కాశీలో ఉన్న ఘాట్లలాగా అనిపిస్తుంది. అఫ్కోర్స్ అవి చాలా పెద్దవి, చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ ఇక్కడ కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది.
అదిగో హారతి స్టార్ట్ అయింది. సిప్రా హారతి కూడా చూసేసిన తర్వాత ఇప్పుడు మనం చేరుకున్నాం విక్రమాదిత్యుడు సింహాసనం మరియు విక్రమాదిత్యుని స్మాల్ టెంపుల్. విక్రమాదిత్యుడు అనే పురాణ రాజు ప్రాచీన భారతీయ సాహిత్యంలో ఆదర్శవంతమైన పాలకుడిగా పరిగణించబడతాడు. విక్రమాదిత్యుడు తన దాతృత్వం, ధైర్యం మరియు పండితులను పోషించటం వంటి వాటికి ప్రసిద్ధి చెందాడు. అతని చారిత్రక ఉనికి గురించి చర్చ జరుగుతున్నప్పటికీ అతను విక్రమ్ బేతాళ్ మరియు సింహాసన్ బత్తీసి కథలలో ప్రముఖంగా కనిపిస్తాడు. విక్రమాదిత్యుడు శకులను ఓడించిన తరువాత క్రీస్తు పూర్వం 57లో విక్రమనామ శకాన్ని ప్రారంభించాడు. నేపాల్ తన అధికారిక క్యాలెండర్గా విక్రమనామ శకాన్నే ఉపయోగిస్తుంది. ఉజ్జయినిని అంటే అప్పట్లో అవంతిక నుండి విక్రమాదిత్యుడు పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. ఆయనను తరచుగా ఒక నమూనా పాలకుడిగా అభివర్ణిస్తారు. ఆయన దాతృత్వం, ధైర్యం మరియు పండితుల పోషణకి ప్రసిద్ధి చెందారు. విక్రమాదిత్యుని ఆస్థానంలో అత్యంత ప్రసిద్ధ కవి కాళిదాసు. అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూత మరియు రఘువంశం లాంటి పురాణ కావ్యాలకి ప్రసిద్ధి చెందాడు కాళిదాసు. ఆయన ఆస్థానంలోనే నవరత్నాలు అని తరచుగా పిలువబడే ఇతర ప్రముఖ వ్యక్తులలో నిఘంటుకారుడైన అమరసింహుడు, వరాహమిహిరుడు, ఘటకర్పర, బిల్హణ, బ్రహ్మశివ ఇలా అద్భుతమైన కవులు ఉండేవారు. మహాకాల్ టెంపుల్ వెనకాల 30 అడుగుల ఎత్తులో ఉన్న విక్రమాదిత్యుడు సింహాసనం, అందులో కూర్చున్న విక్రమాదిత్యుడు చాలా అద్భుతంగా అనిపిస్తున్నారు. ఈ సింహాసనాన్ని నిర్మించటానికి మొత్తం ₹1,00,00,000 అయిందిట. అంటే ఈ స్టాట్యూ మొత్తం బ్రాస్తో తయారు చేసిందే. చిన్నప్పటి నుంచి మనం విక్రమాదిత్యుడు స్టోరీస్ బుక్స్ ద్వారా కానీ అలాగే మన పెద్దవాళ్ళు చెప్తుండగా కానీ మన అందరి మనసుల్లోనూ నిలిచిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఆ విక్రమాదిత్యుడి సింహాసనాన్ని చూస్తున్న ఈ చుట్టుపక్కల ఆయన ఆస్థానంలో ఉన్న నర్తకీమణులైన, నవరత్నాలుగా ప్రసిద్ధి చెందిన కవులనైనా ఇలాగా స్టాట్యూస్ రూపంలో చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తోంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.